నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు బై శ్రీదేవి. ఈరోజు మన వీడియోలో బియ్యం నానబెట్టి రుబ్బే పని లేకుండా దోసలు ఇంకా అదే పిండితోటి పునుకులని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా బౌల్‌లోకి వాటర్ తీసుకొని, ఒక గ్లాసు మినపగుళ్ళని వేసుకొని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. మినపగుళ్ళు త్వరగా నానాలి అంటే ఇలా ఒక స్టీల్ స్పూన్ వేసి నానబెట్టుకున్నట్లయితే మినపగుళ్ళు చాలా త్వరగా నానతాయండి. ఇప్పుడు వేరొక బౌల్‌లోకి 2 గ్లాసుల బియ్యం పిండిని తీసుకోవాలి. ఇవి రేషన్ బియ్యంతోటి ఆడించిన పిండి అండి. నార్మల్‌గా మనకి బయట మార్కెట్‌లో దొరికే బియ్యం పిండినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కొద్దిగా గట్టిగానే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మినపగుళ్ళని 4 గంటల సేపు నానబెట్టుకున్నప్పుడే ఇలా బియ్యం పిండిని కూడా కలుపుకొని 4 గంటల సేపు నానబెట్టుకోవచ్చండి. పుణుకులు కూడా వేసుకుంటాం కాబట్టి మరీ జారుగా కలుపుకోకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని చూసినట్లయితే ఛానల్‌లో ఉండే వీడియోస్‌ని కూడా ఒక్కసారి చూసి వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న మినపగుళ్ళని మరొకసారి శుభ్రంగా కడిగి మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. చల్లటి వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. చల్లటి వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవడం వల్ల మిక్సీ జారు వేడెక్కకుండా, ఇంకా పిండి రంగు మారకుండా, త్వరగా పులవకుండా ఉంటుందండి. ఈ విధంగా పిండిని మెత్తగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పిండిని మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండిలోకి తీసుకోవాలి. మొదటే జారుగా మిక్సీ చేసుకోకూడదండి. తర్వాత కావాలనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవచ్చు. ఇదే పిండిని బూరెలు తోపు కింద కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పునుకులకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. అదే దోసలకైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. పునుకులు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకుని, వీడియోలో చూపించిన విధంగా ప్యాన్‌కి సరిపడినన్ని పునుకులన్నీ వేసుకోవాలి. వెంటనే రెండో వెంపుకు తిప్పకుండా కొద్దిగా వాటిలంతట అవే రౌండ్‌గా తిరుగుతున్నప్పుడు మంచి రంగొచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. సోడా కూడా వేయనవసరం లేదు. చాలా బావుంటాయండి. ఇప్పుడు దోసలు వేసుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టుకుని, పెనం బాగా వేడైన తర్వాత పిండిలో కొద్దిగా వాటర్ కలుపుకొని, వీడియోలో చూపించిన విధంగా దోసలని వేసుకోవాలి. ఈ దోసలు మెత్తగా చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. ఇందులోనే మీకు నచ్చితే సగ్గుబియ్యం, శనగపప్పు కూడా నానబెట్టుకొని, మిక్సీ చేసుకొని ఇదే పిండిలో కలుపుకోవచ్చండి. అలా కూడా బావుంటాయి. ఇప్పుడు చుట్టూ కొద్దిగా అంచులకి ఆయిల్ అప్లై చేసుకొని, రెండో వెంపుకు తిప్పి మంచి రంగొచ్చే వరకు దోసని 2 వెంపులా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందులోనే మీకు నచ్చితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, అల్లం కూడా వేసుకోవచ్చు. ఇదే విధంగా మరొక దోసని వేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మన ఛానల్‌లో మామిడికాయ మెంతి బద్దలు, కొబ్బరి పచ్చడి, టమాటా పచ్చడి చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి. ఎండ్ స్క్రీన్‌లో వాటి యొక్క లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి. చూసారు కదండీ! ఎంతో సింపుల్‌గా దోస, ఇంకా పునుకులని ఏ విధంగా తయారు చేశామో. పునుకులు ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌లో ఉండే వీడియోస్‌ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.